వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేసి దొంగిలించిన బంగారం నగలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే సిఆర్ నెంబర్ 629/2024 యుఎస్ 331-4305 బిఎన్ఎస్ కు సంబంధించిన కేసులో సుబేదారి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం రంజిత్ కుమార్ గారు తన సిబ్బందితో కలిసి నక్కలగుట్ట జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక మహిళ అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ చేతిలో బ్యాగ్తో కంగారుగా కనిపించింది. ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా ఆమె తన పేరు పెరుగు సుమశ్రీ, 33 సంవత్సరాలు, భర్త సతీష్, వృత్తి గృహిణి, నివాసం శ్రీనివాస్ నగర్, బాలసముద్రం, హన్మకొండ అని తెలిసింది. విచారణలో అక్టోబర్ 2024లో తన స్నేహితురాలు మియాపురం శ్రీలత ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఇంట్లోకి చొరబడి హాల్లో ఉన్న బీరువా తాళాలు డంబెల్ సహాయంతో పగలగొట్టి నగదు మరియు బంగారం దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. ఆమె వద్ద నుండి సుమారు 6 తులాల బంగారం నగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన నగలలో నక్లెస్, జత చెవి కమ్మలు, బంగారు బిల్ల, ఉంగరం, గొలుసులు ఉన్నాయి. అనంతరం ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన సిఐ శ్రీ ఎం రంజిత్ కుమార్, ఎస్ఐలు కృష్ణవేణి, సోని, మహేందర్ రెడ్డి గార్లను సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీమతి దారా కవిత గారు మరియు ఏసీపీ శ్రీ పి నరసింహారావు గారు అభినందించారు. శ్రీలత గారింట్లో తను వాళ్ళ అత్తమ్మ చనిపోతే బోయినపల్లి వెళ్ళి 2-3 రోజులు వచ్చి చూసేసరికి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి అప్పుడు ఇవ్వడం జరిగింది, రేషన్ ఇవ్వడం జరిగింది. అందులో 3 లక్షల క్యాష్, 9 తులాల బంగారం పోయిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న మేము నక్కలగుట్ట జంక్షన్ వద్ద బ్రేక్ చేస్తున్న క్రమంలో పెరుగు సుమశ్రీ అని చెప్పేసి మా పోలీసు వారిని చూసి తడబడుతూ భయపడుతూ పారిపోతున్న క్రమంలో పట్టుకొని ఆమె మహిళా కన్సోల్తో ఆమె సర్చ్ చేయగా ఆమె బ్యాగులో సుమారు ఒక 6 తులాస్ గోల్డ్ కనబడ్డది. ఇది ఎక్కడదని చెప్పేసి ఆమె అడిగితే ఆమె ప్రాపర్గా సమాధానం చెప్పలేదు. వెంటనే పంచుల సమక్షంలో ఆమెను విచారించగా ఆమె 2024లో చేసిన దొంగతనాన్ని రివీల్ చేయడం జరిగింది. దీనిలో దాదాపు 6 తులాస్ కూడా ఆమె వద్ద రికవరీ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది.